రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ కు ఏఐజీ వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇక కొంతకాలంగా మాగంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురై కావడంతో ఆసుపత్రికి తరలించారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. మాగంటికి చికిత్స అందుతోందని హరీష్ తెలిపారు. కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్ గా గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆయన కొన్ని రోజులుగా గుండె సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవల ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. సో ఇటువంటి ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి విషమించింది అని ఒక వార్త అయితే బయటకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన ఏజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అంటూ ఉంది ఆయనకి. అంటే నిజానికి గత 3 నెలల కిందటే ఆయన గురించి అంటే ఆయన పరిస్థితి చాలా అనారోగ్యం పాలయ్యారు, చాలా సివియర్ గా ఉందని ఒక వార్త వచ్చినప్పుడు కూడా కొంత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంత మేరకు పర్లేదు అనుకున్నారు. మరి మళ్ళా కూడా కొంత పరిస్థితి విషమించిందని తెలుస్తూ ఉంది. నిజానికి కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని వెబ్సైట్లలో ఆయనకి లేరు అనే వార్తను కూడా ప్రచారం చేసినప్పటికి కూడా కొంత దాని మీద ఇప్పటికీ కంప్లీట్ రిపోర్ట్ అయితే రాలేదంటే హెల్త్ అప్డేట్ అధికారికంగా రాని పరిస్థితి. ఏజీ ఆసుపత్రి వైద్యులు ఈ రోజు రాత్రి కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ ఆయన మాగంటి గోపీనాథ్ సంబంధించిన హెల్త్ అప్డేట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలో ఆయన ఒక ఎమ్మెల్యేగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఫిల్మ్ సర్కిల్ జూబ్లీహిల్స్ అనగానే మనకి ఫిల్మ్ సర్కిల్ సంబంధించిన మొత్తం కూడా అక్కడే ఉంటారు. ఓటర్లు మొత్తం కూడా ఆయనకే అంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ కిందకే వస్తారు కాబట్టి చాలా మంది మాగంటి గోపీనాథ్ కి చాలా మంది సినీ ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చాలా ఆయన్ని ఎక్కువగా అభిమానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన నెట్వర్క్ ఉంటుంది. ఒక ప్రముఖ ఎమ్మెల్యేగా అదేవిధంగా కేటీఆర్ కి చాలా దగ్గర అంటూ ఉంటారు మాగంటి గోపీనాథ్ ని. సో అటువంటి వ్యక్తి చాలా సివియర్ అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఉంది, సివియర్ గా ఉందనే మాట మాత్రం ఆయన అభిమానులు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నాయి. మన 2018 కావచ్చు 2023 కావచ్చు 2 ఎలక్షన్స్ లో కూడా మంచి మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి. సో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలో ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ముందు ఉంటుంది. అందులో కేటీఆర్ కు ఉన్నటువంటి సన్నిహితుల్లో గోపీనాథ్ పేరు ముందు ఉంటుంది. సో అటువంటి వ్యక్తి ఈ విధంగా అనారోగ్యంగా సిక్ అయిపోయి ఇలా జరగడం అనేది కొంచెం పార్టీ శ్రేణుల్లోనూ అదేవిధంగా ఆయన అభిమానుల్లో కొంత దాన్ని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఆయన హెల్త్ మాత్రం సీరియస్ గా ఉన్న విషయం ఈ ఆసుపత్రి వైద్యులు హెల్త్ అప్డేట్ ఇచ్చిన తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు అందరూ కూడా ఆ ఏజీ ఆసుపత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ చూడడం జరిగింది. హరీష్ రావు కావచ్చు లేదంటే కొంతమంది ప్రముఖులు ఎవరుతున్నారో వారందరూ కూడా ఆయన్ని చూశారు, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. సో ప్రస్తుతానికైతే ఆయనకి చికిత్స కొనసాగుతుంది. ఎటువంటి సివియర్ అంటే ఆయన లేరు అనే వార్త మాత్రం ప్రస్తుతానికి ఎవరు చెప్పలేదు. బట్ కొంత కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానళ్లకు అత్యుత్సాహం మేరకు ఆయన లేరు అనే వార్తను ప్రచురణ చేయడం కూడా జరిగింది. సో బట్ ఇప్పటికైతే ఆయన అలైవ్ గానే ఉన్నారు, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుంది. బట్ సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్ అనే విషయం మాత్రం స్పష్టమైంది. బ్రహ్మణి వెంకటేష్ అలాగే చెప్పండి, ఇక మాగంటి గోపీనాథ్ కి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఈరోజు నైట్ లోపల చేస్తే రేపు మార్నింగ్ అయినా హెల్త్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి 7 లోపల వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఏజీ ఆసుపత్రి వైద్యులు ఇప్పటికీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. బట్ ఆయన పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉందని మాత్రం ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. ఆయనకి ఇటీవల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఆయన ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. అంటే ఆయన కిడ్నీస్ పాడవటం వల్ల అది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బట్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వాటికి ఇన్ఫెక్షన్ సోకిందని, తద్వారా పరిస్థితి హెల్త్ మొత్తం బాడీ మొత్తం కూడా కొంత సివియర్ సిక్ అయింది అనేది మాత్రం ఏజీ ఆసుపత్రిలో చెప్తున్న విషయం. బట్ హెల్త్ బులెటిన్ లో అయితే చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఏం చెప్పదు, ఎటువంటి పరిస్థితి ఉంది ఆయన హెల్త్ అండ్ బాడీలో, ఏమేమి పార్ట్లు డ్యామేజ్ అయ్యి ఏంటి అనే విషయంపై మాత్రం
క్లియర్ కట్ బులెటిన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. బట్ అది ఈ రోజు నైట్ కి చేస్తారా లేదంటే మార్నింగ్ చేస్తారా అనేది మాత్రం తెలియదు. బట్ సీరియస్ చాలా అతని ఆరోగ్యం మాత్రం మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం మాత్రం చాలా సీరియస్ గా ఉందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ కు ఏఐజీ వైద్యులు ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. ఇక కొంతకాలంగా మాగంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురై కావటంతో ఇక ఆసుపత్రికి తరలించారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. మాగంటికి చికిత్స అందుతుందని హరీష్ తెలిపారు. ఇక కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.